హాయ్! నేను గత 2 ఇయర్స్ నుంచి ఎదురు చూస్తున్నటువంటి 7 శనివారాల వ్రతం ఈ రోజుతో అయితే పూర్తయింది. అది లాస్ట్ 2023లో నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను కానీ, దాన్ని పూర్తి చేయలేకపోయాను. 4 వారాలు పూర్తి చేశాను. ఒక నెక్స్ట్ వీక్ 5th వీక్ చేస్తే, ఫ్రైడే రోజే అనుకోకుండా మా ఇంటి యజమానిని అంటే మా మావయ్య గారిని కోల్పోవడం జరిగింది. దానికోసము 1 ఇయర్ వరకు ఇంకా మరి పూజ చేయలేదు, ఆపేశాను. మళ్ళీ 2024 మొత్తం కంప్లీట్గా ఆపి 2025లో స్టార్ట్ చేశాను శ్రావణ మాసంలో. సో లాస్ట్ వీక్ కంప్లీట్ అయింది సక్సెస్ఫుల్గా. చాలా 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 హ్యాపీగా ఉంది. నేను ఈ పూజ చేస్తూ ఉన్నప్పుడు 5th వీక్లో చిన్న మిరాకిల్ కూడా జరిగింది. కానీ రావాల్సినటువంటి ఫలితం ఇంకా మిగిలే ఉంది. ఖచ్చితంగా ఆ భగవంతుడు నాకు ఇస్తాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. కొంచెం అటు ఇటైనా ఖచ్చితంగా కోరినటువంటి కోరికను నెరవేరుస్తాడు ఆ ఏడుకొండలవాడు. చక్కగా పీఠాన్ని సిద్ధం చేసుకొని, ఆ పీఠం పైన వెంకటేశ్వర స్వామిని పెట్టుకొని, ఆ ఫోటోతో పాటు కొందరైతే కలశాన్ని కూడా పెట్టుకుంటారు. కానీ నేనైతే కలశాన్ని పెట్టుకోలేదు. పూజ రూమ్ సపరేట్గా ఉన్నవారైతే హ్యాపీగా కలశాన్ని పెట్టుకొని చేసుకుంటే చాలా బాగుంటుందని నా ఉద్దేశము. ఎందుకంటే పూజ రూమ్ సపరేట్గా లేనప్పుడు మనం అటు ఇటు తిరుగుతూ అది అలా ఉంటే, కలశాన్ని పెట్టినప్పుడు కదిలించకుండా ఉండాలి. అది మెయిన్ రూలు. అందుకోసమని నేను పెట్టలేదు. కానీ దీపాలు కూడా, పిండి దీపాలు చాలా ప్రత్యేకమా ఖచ్చితంగా ఈ యొక్క పూజలో. నేను ప్రతి వారానికి ఏ వారానికి అన్ని దీపాలు పెట్టుకొని పూజ చేశాను. 7వ వారానికి ఫస్ట్ వారానికి 1, 2వ వారానికి 2, 3వ వారానికి 3 అలా లాస్ట్ 7 శనివారాలు 7వ వారంకి 7 దీపాలు అయితే పెట్టి పూజ చేశాను. ఇక్కడ వెంకటేశ్వర స్వామితో పాటు నేను వినాయకుడు మరియు లక్ష్మీదేవి మరియు నాకు ఇష్టమైనటువంటి సాయిబాబా ఈ యొక్క ఫొటోస్ని కూడా పెట్టుకొని చక్కగా పూజ చేశాను నేను. ఖచ్చితంగా వినాయకుడు లక్ష్మీదేవి విగ్రహాలు ఉన్నాయి కాబట్టి అభిషేకం చేస్తాను. అభిషేకం చేసిన తర్వాత వినాయకుడిని ఆహ్వానం చేసి, పసుపు గణపతిని చేస్తాం కదా, చేసి ఆ వినాయకుడిని ఆహ్వానం చేసి వినాయకుడు పూజ చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామి పూజ చేస్తాను. ఖచ్చితంగా ఎన్ని ఇష్టమైనటువంటి ఏ ఫొటోస్ అయినా పెట్టుకోవచ్చు, దానికి ఎలాంటి సందేహము లేదు. ఎందుకంటే మనం ఏది చేసినా మనస్ఫూర్తిగా చేస్తే భగవంతుడు స్వీకరిస్తాడు అంతే. కానీ నేను ఈ ఆఖరి రోజున అనుకోకుండా, అంటే ఇంకొంచెం ఎక్కువగా చేయాలి అనుకున్నాను. నేను అనుకున్న విధంగా చేసుకోలేకపోయినా కానీ, అనుకోకుండా కూడా ఇక్కడ ప్రసాదాలు నేను కేవలం ఎప్పుడు నువ్వుల ముద్దలు మాత్రమే చేసి పెడతాను, అరటి పండ్లు అంతే. ఈరోజు కూడా ఇంకొక ప్రసాదం చేద్దాం అనుకున్నాను, రవ్వ లడ్డు. కానీ అనుకోకుండా 7 రకాల ప్రసాదాలు అనుకోకుండా వచ్చాయి. ఆ భగవంతుడు అంతే లీలలు ఇంకవి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ముందుగా కూడా అనుకోలేదు. అప్పటికప్పుడు అలా చేయించుకున్నాడు ఆ భగవంతుడు నా చేత. ఏమేమి ప్రసాదాలు చేశానంటే, 1 పానకం పెట్టాను, 2 వడపప్పు పెట్టాను, 3 దద్దోజనం చేశాను, స్వామివారికి ఇష్టం కదా, 4 నువ్వుల యొక్క ముద్దలు చేశాను, నువ్వులుండలు, 5 రవ్వ లడ్డు చేశాను, 6 జామకాయలు, 7 వచ్చేసి అరటిపళ్ళు. వీటితో 7 పెట్టుకొని ప్రసాదాలు పూర్తిగా చేసుకున్నాను. చాలా బాగా జరిగింది ఆ రోజు పూజ మాత్రము. నిజంగా స్వామివారి కృపా కటాక్షం మన పైన ఉంటే చాలా చక్కగా జరుగుతుంది. పూజ చేసిన తర్వాత మనకిష్టమైనటువంటి స్తోత్రాలు, పారాయణాలు చేసుకోవచ్చు, గోవిందనామాలు, ఇంకా వెంకటేశ్వర స్వామి యొక్క అష్టోత్తరాలు, వెంకటేశ్వర స్వామి యొక్క వజ్రకవచము, ఇలా చాలా ఉంటాయి. అంటే మనకు వచ్చినాయి కావచ్చు, రాకపోతే పర్వాలేదు, వస్తే చదవడానికి వస్తే హ్యాపీగా చదువుకోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మనకి ఇష్టం కాబట్టి ఇంకాస్త మనస్ఫూర్తిగా చేసుకోగలుగుతాం అనమాట. అవి చదవకుండా మామూలుగా ఫోన్లో కూడా పెట్టుకోవచ్చు, కానీ అది మనం చదివినంత ఉండదు మనకు. కాబట్టి హ్యాపీగా చదువుకోగలిగిన వాళ్ళు చదువుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఈ వెంకటేశ్వర స్వామికి ప్రసాదంగా ఈ వ్రతానికి ముఖ్యంగా మనం
ప్రసాదాలు సమర్పించినప్పుడు ఖచ్చితంగా తులసి దళం ప్రసాదం పైన ఉంచే ఆయనకు సమర్పించాలి. చాలా ఇష్టం కాబట్టి అంత మంచిగా స్వీకరిస్తాడు. నేను 2023లో స్టార్ట్ చేసినటువంటి పూజ పూర్తి చేయలేనందుకు అంటే నాకు అర్థమైంది భగవంతుడు నేను కోరినటువంటి కోరిక ఇప్పుడు నీకు ఇవ్వను అని చెప్పేసో, లేకపోతే ఇప్పుడు నీకు వచ్చేది కాదని చెప్పేసో ఆ భగవంతుడే ఈ విధంగా ఆపేశాడు అని నేను చాలా నమ్ముతాను. అది ఈ ఇయర్ పూర్తి చేశాడు కాబట్టి నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఆ ఆనందం ఎందుకు అంటే నేను కోరినటువంటి కోరికను నాకు ఇస్తాడని చెప్పేసి ఆ వెంకటేశ్వర స్వామిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ స్వామి ఏడుకొండలవాడు వడ్డీ కాసులవాడు అంటారు కదా, అలాగే నేను స్టార్ట్ చేసినప్పుడే 7 వారాలు పూర్తి చేసి తర్వాత ఆయన కోసం వడ్డీగా ఇంకొక వారం పూర్తి చేయాలి అని కూడా అనుకొని నేను ఈ విధంగానే అనుకున్నాను. సో 7 వారాలు పూర్తయిన తర్వాత 8వ వారం కూడా పూర్తి చేసుకున్నాను. అప్పుడే నాకు ఎందుకో చాలా నిండుగా అనిపించింది. 7 వారాలు మాత్రమే చేయొచ్చంట, దానికి ఏమాత్రం తప్పు లేదు. కానీ నేను అనుకున్నందుకు ఏమో అదొక వెలితిలాగా అనిపించింది. 7 చేసి ఆపేయి అని మా వాళ్ళన్నా కూడా ఎందుకో నాకు చిన్న వెలితిగా అనిపించింది. సో నేను అనుకున్నాను కాబట్టి సక్సెస్ఫుల్గా 8వ వారం కూడా పూర్తి చేసుకున్నాను. పూజ అనంతరము మనం చేయాల్సినటువంటి హారతి, ధూపము, కొబ్బరికాయ ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసిన తర్వాత మా కుటుంబం అంతా కూడా పిల్లలు నేను కావచ్చు అందరము ఆయన ముందు మా యొక్క కోరికలను పెట్టి భగవంతుడా మా యొక్క కోరికలు నెరవేర్చుము అని చెప్పి ఆశీర్వాదం తీసుకున్నాం. ఎంతో సంతోషంగా ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో వెంకటేశాయ.